నిజంగానే అదరగొట్టేశారు నాన్నగారండి. ఈ రోజు మనకి భలే వేట. అమ్మ దీన్ని చూసారంటే చాలా సంతోషిస్తారు. ఇది నాకు గొప్ప విషయమే కాదు, ఇది నాకు చూసిపి ఎప్పటికైనా మీ అమ్మ నేను ఎంత గొప్పవాణ్ణో గ్రహిస్తుంది. చూసారా, మేము పెద్ద మేమూతిని పట్టుకున్నాం. ఎంత పెద్ద మేమూతో ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. ఇదిగో వస్తున్నా. మిమ్మల్ని అభినందిస్తున్నాను. కొంచెం ఓపిక పట్టుగా, పని అయిపోవచ్చింది. గాన్, దీన్ని తీసుకువెళ్ళి ఈ సమాచారాన్ని మీ తాతగారికి అందించు. ఎందుకు? ఎందుకు ఏమిటని అడగకూడదు, వెళ్ళు. తెచ్చిండ్రా, వెళ్దాం. ఇదిగో వచ్చేసా. జాగ్రత్తగా వెళ్ళండి, మీరు తిరిగి వచ్చేసరికి రుచిగా వండి పెడతాను. త్వరగా వచ్చేయండి. ఓ, అప్పుడే చీకటి పడిపోయిందే. సరే రా, వెళ్దాం. ఏంటది? అదేంటో బాగా చూడు. నీకు గుంటనక్కలంటే భయం లేదా? లేదు, భయంగా ఉంది. సరే, భయపడకు, నేనున్నాను. మనం దాంతో పోరాడదాం, రా. ఇప్పుడు నేనెవరో చూపిస్తాను. కాసేపు ధైర్యంగా ఉంటున్నావు, కాసేపు భయపడుతున్నావు. రా, దాంట్లోకి వెళ్ళి దాక్కున్నావు. అమ్మయ్య, వాటి నుంచి ఎలాగోలాగా తప్పించుకున్నావు. భయపడకండి, నేనున్నాను. నేనుండగా మీరెందుకు భయపడాలి? ఇక్కడ చీకట్లో మీరిద్దరూ ఏం చేస్తున్నారు? మేమిందులో ఒక సందేశాన్ని తెచ్చాం, కానీ ఆ గుంటనక్కలు దాన్ని పగలగొట్టేశాయి. కానీ వాటిని మేము ఎదిరించలేకపోయాం. పర్వాలేదు, అందులో ఏం రాస్తుందో చదవండి. ఉండు, చూస్తాను. అర్థమైంది. విందు భోజనానికి వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించారు. మనకి విందు ఏర్పాటు చేశారట. తప్పకుండా మనం విందుకు రావాలంటున్నారు. మనం అక్కడికి వెళదామా? కొంచెం వెనక్కి తిరిగి చూడండి. మనం తినడానికి ఇక్కడ ఏమీ లేదు. తినడానికంతా అయిపోయింది. సరే రా, మనం వెళ్ళి భోంచేసొద్దాం. ఓ, తప్పకుండా. కడుపు నిండా తిని చాలా రోజులైంది. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. వస్తాను, కానీ ఇప్పుడేం డ్రెస్ వేసుకోను. ఇది చాలే, నీకు ఈ డ్రెస్ బాగానే ఉంది. ఎంత మాట! ఈ డ్రెస్ అసలు నాకేం బాగోలేదు. నేను మంచి డ్రెస్ వేసుకునే వస్తాను. లేదు, వద్దని చెప్తున్నానా? ఇదే బాగుంది, పద. కుదరదంటే వద్దు వద్దు, వేరే డ్రెస్ వేసుకోవద్దు. ధైర్యం ఉంటే ఆ మాట అంటాను. నేను చెప్పినట్టే నువ్వు తయారు కావాలి. ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను చెప్పినట్టే నువ్వు వినాలి. నాతో రావాలంటే నేను చెప్పినట్టుగానే వినాలి, తెలిసిందా? కలగంటున్నారా? నా మాట వినాలి, ఒప్పుకోను.
నేను వేరే డ్రెస్ వేసుకుంటాను. కుదరదు. ఆపండి తాతయ్య, ఆపండి బామ్మ. బాధపడుకో, వాళ్ళిద్దరిని నేను ఆపుతాను. మనం తర్వాత గొడవ పడదాం, ముందు మనం విందుకు వెళదాం, సరేనా? అవును, మంచి మాటే చెప్పారు. బాగా తింటేనే గొడవ పడ్డానికి బలం వస్తుంది. అంటే మీరు ఇలా గొడవ పడుతూనే ఉంటే ఈ రోజు మనం ఇంటికి వెళ్ళి విందు చేయలేము. అవును, కరెక్ట్ గా చెప్పావు. మనం ఆలస్యంగా వెళితే అంతా వాళ్ళే తినేస్తారు. ఏ, ఇలా మనందరం కుటుంబంతో సహా కలిసి కూర్చుని భోంచడం ఎంత సంతోషంగా ఉందో. కానీ తినడం పూర్తయిన తర్వాత మీరందరూ గొడవ పడకూడదు.